వాసుదేవాయ. ఓం వాసుదేవాయ. మన రుద్రగీతం అది శివగీతాన్ని అధ్యయనం చేసే ప్రయత్నంలో అడుగులు ముందుకు వేస్తున్నాం. దీంట్లో ఏంటంటే ప్రయత్నంగా మొట్టమొదట మనం తెలుసుకుంది ప్రాచీన బర్హి సంతానం గురించి. అతను పెద్ద కొడుకు ఏ రకంగా 4 దిక్కుల్ని తన మిగతా సోదరులకు పరిపాలన ఇవ్వడము. తర్వాత ఈ అంతర్ధానుడు లేకుంటే అతని పేరు ఇంకో పేరేంటి, ఆయన ఇంకో పేరేంటమ్మా? విజితాసుడు విజితాసుడు పేరే కదా మాతాజీ అంతర్ధానుడు. కరెక్ట్, ఆ రెండు కలిసినాయి అందుకే విజితాసుడు లేకపోతే అంతర్ధానుడు. ఆయన గురించి, ఆయన సంతానం గురించి ఈ రకంగా మనం చదువుకుంటూ వచ్చాం. అంతర్ధానుడు కుమారుడైన హవిర్ధానుడు భార్య హవిద్దారి. ఆమెకు 6 పిల్లలు ఉన్నారని నేర్చుకున్నాము. 6 కుమారుల్లో ఈ బర్హిషదుడు అనే వ్యక్తి గురించి మనం ఇంకా అంటే అతని యజ్ఞ నిర్వహణలో చాలా ఎక్స్పర్ట్. తర్వాత అతని యొక్క ఆ యోగ్యత కారణంగా అతను ప్రజాపతి పడయ్యాడు. మొత్తం ప్రపంచంలో అనేక చోట్ల అతను నలుమూలల యజ్ఞాన్ని నిర్వహించేవాడు. తర్వాత ఏంటి అంటే అతనికి బ్రహ్మదేవుడు చెప్తాడు, ఇంకా నువ్వు పెళ్లి చేసుకోమని, సముద్రం యొక్క కుమార్తెను పెళ్లి చేసుకోమని చెప్తాడు అనమాట. యజ్ఞానికి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రజలు సుఖశాంతితో బతకాలి. ఈ భవిష్యత్తుడు శతతృతి అని సముద్ర తనే పెళ్లి చేసుకుంటారు. ఆ వివాహ సమయంలో ఆమె సౌందర్యాన్ని చూసి అగ్ని మిగతా దేవతలందరూ కూడా ఆకర్షితులవుతారు. ఆ సందర్భంలో మనం అగ్ని యొక్క పూర్వపు వృత్తాంతాన్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. స్త్రీని ఎందుకు మాయాశక్తి అంటారు అనే విషయాన్ని కూడా శిల ప్రభుపాద గారు ఈ సందర్భంలో మనకు చెప్పారనమాట. కానీ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏం చెప్పారు అంటే, ఎవరైనా సరే ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నత లోకాలకు చెందిన ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఒకసారి కాకపోతే ఒకసారి స్త్రీ యొక్క మాయలో పడవచ్చు. కానీ ఎవరైతే కృష్ణుని పట్ల ఆకర్షణను పెంచుకున్నారో, కృష్ణుని యొక్క పాదాలకు పూర్తిగా అతను ఆకర్షితుడై ఉన్నాడో అతడు ఈ స్త్రీ యొక్క ఆకర్షణకు గురి కాడు అని మనం నిన్న ఉదాహరణలు కూడా చెప్పుకున్నాం. తర్వాత 13వ శ్లోకంలో ఏంటంటే, ఎప్పుడైతే ఈ 10 మంది పుత్రులు ఇతనికి బర్హిషతుడు, తర్వాత అతని పేరు మనం ప్రాచీన బర్హి అని చెప్పుకుంటాము. ఆ ప్రాచీన బర్హికి ఆ భార్య ద్వారా 10 మంది సంతానం కలుగుతారు. వాళ్ళను ప్రచేతస్ అంటారు. నిన్న ఒక ప్రచేతలు అంటే అర్థం ఏంటి అని అడిగారు. ఎవరు మాతాజీ అడిగింది? హరే కృష్ణ. అమ్మా కనకవల్లి మాతాజీ ఒక ప్రశ్న వేస్తారు నా మీద ఆరో, అది మళ్ళీ వెళ్ళిపోతారు జవాబు చెప్తారు. హరే కృష్ణ. మీ ప్రశ్న ఏమో నన్ను దాని ఇంకా దాని గురించి తెలుసుకునేటట్టు ప్రేరేపిస్తుంది. దీంట్లో ఎందుకు ప్రచేతాస్కి ఆ పేరు వచ్చిందంటే నేను చెప్పుకున్నాం కదా, వాళ్ళ గొప్పతనం ఏంటి అంటే వాళ్ళు ఈ భక్తి యోగ వ్రతాలు చక్కగా పాటించేవాళ్ళు, జ్ఞానం పూర్ణులు, సత్ప్రవర్తన కలవాళ్ళు. ఇవన్నీ కారణం అనమాట. అందుకని తపస్సు చేయడంలో వాళ్ళు ప్రవీణులు. తర్వాత ఈ సరి అయిన ఆలోచన, బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చే శక్తి కలవాళ్ళు అనమాట. వీళ్ళనట ఫస్ట్ ఈ ఇంద్రియాలు, బుద్ధి గురించి ఎలా మానవులు ఉపయోగించుకోవాలనే విషయాన్ని మనకు బోధించిన వాడు ప్రచేతాస్ అని చెప్తారనమాట. చేతన మనసు కదా. తర్వాత ఏ రకంగా తపస్సు చేయాలనేది వాడు 10,000 సంవత్సరాలు భగవంతుడి కోసం శివుని ద్వారా బోధనలు అందుకొని తూచా తప్పకుండా చేశారు. అందుకని వాళ్ళకు ఆ ప్రచేత అనే నామం చక్కగా సార్థకం అవుతుంది అని చెప్తారనమాట పెద్దలు. ఈ రకంగా వాళ్ళు ఏంటంటే అందరూ ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ కాదు. ఈ 10 మంది సంతానం కూడా చాలా సత్ప్రవర్తన కలవాళ్ళు, పూర్ణులు అన్న విషయాన్ని చెప్పారు శిల ప్రభుపాద గారు. పూర్ణులకు ఉండే క్వాలిటీస్ ఏంటి? క్వాలిఫికేషన్ జ్ఞానంతో పూర్ణుడై ఉండాలి, సత్ప్రవర్తనతో ఉండాలి, తర్వాత భక్తి యోగాన్ని చక్కగా ఆచరించాలి. అటువంటి వాళ్ళు పూర్ణులు అవుతారనమాట. ఈ తండ్రి ఏమైనా ఆజ్ఞాపిస్తాడంటే కళ్యాణం చేసుకొని సంతానాన్ని కనండి. ఎందుకంటే వీళ్ళు కూడా ప్రజాపతులు అన్నమాట. ప్రజాపతుల యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి అంటే అధిక సంతానాన్ని
వాళ్ళు కనాలన్నమాట. అందుకని ఇతను ఏం చెప్పారంటే ఆ 10 మంది పుత్రులకు మీరు వివాహం చేసుకొని సంతానం కలవనంగానే తండ్రి ఆజ్ఞ మీద ముందు వాళ్ళు ఏం చేశారంటే ఏకాంతం కోరుకుంటూ తపస్సుకు వెళ్తారు. 10,000 సంవత్సరాలు వాళ్ళు సముద్రంలో తపస్సు చేస్తారనమాట. ఈ మామూలు ఈ భౌతిక జగత్తులో ఉండే డిస్టర్బెన్స్ కు దూరంగా. అలా వెళ్తున్న సందర్భంలో వాళ్ళు ఏంటంటే ఆ శివుని కలుసుకుంటారు. శివుని కలుసుకున్నాక ఆ శివుడు వాళ్ళ పట్ల ఎంతో కరుణతోటి వాళ్లకు బోధన ఇస్తారనమాట. పరతత్వం అంటే ఏంటో అని చెప్తారు. వీళ్ళు కూడా అంతే శ్రద్ధతో దాన్ని విని దాన్ని ఆచరిస్తారనమాట. ఈ విషయం వినంగానే విదురుడికి ఆ ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది. నిన్న ఈ సందర్భంలో మనం ఏం చెప్పుకున్నా, ఎవరిని గుర్తు చేసుకున్నా, మైత్రేయుని విదురుడు అడిగిన ప్రశ్నల ద్వారా వీళ్ళ సమావేశం ఇంకా తెలుసుకోవాలన్న ఆ కుతూహలం ద్వారా మనకి ఏం గుర్తు తెచ్చుకున్నాం మనము ఈ సందర్భంలో. ఏ రకంగా అయితే శుకదేవ గోస్వామి పరీక్షితుడికి ఏం చెప్పారు ఆ విషయం తెలుసుకోవాలని, పరీక్షితులు భగవంతుడి గురించి తెలుసుకోవాలని పదే ప్రశ్నలు అడుతూ ఇంకా విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారు. అదే రకంగా ఆచార్యులందరూ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం చెప్పాడు, 700 శ్లోకాల్ని అంత అధ్యయనం చేసి దాన్ని మార్గదర్శకంగా తీసుకునేందుకు. ఈ రకంగా ఏంటంటే భక్తులు భగవంతుడు ఏం పలికాడో, భక్తుల మధ్య ఏం సంభాషణ వచ్చింది, భక్తుల మధ్య సంభాషణ వస్తే అది గ్రామ్య కథ కాదు, భగవంతుడి గురించే ఉంటుంది. కాబట్టి దాన్ని విని దాని ద్వారా ప్రయోజనం పొందాలి, భక్తిలో మార్గదర్శకత్వం పొందాలన్న కోరికతోటి వాళ్ళు ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతారనమాట. అప్పుడు ఇంకా మైత్రేయుడు జవాబు చెప్పడం మొదలు పెట్టారు. ఎందుకు వీళ్ళకి అనుమానం వచ్చిందంటే విదురుడికి, శివుడు సామాన్యంగా అందరికీ ప్రత్యక్షం కారు అని చెప్తున్నారు అనమాట. అది ఎప్పుడంటే ఏదన్నా భగవంతుడి యొక్క కార్యాన్ని నెరవేర్చేందుకు. మనకి ఇది కూడా ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒకటేమో శంకరాచార్య గురించి చెప్పారు. ఈవెన్ సముద్ర మంథనం అవుతున్నప్పుడు గరళం వచ్చినప్పుడు ఆయన ఎవరు, భగవంతుడు ఆదేశం మీద శివుడు వచ్చి ఆ గరళాన్ని తీసుకొని అందరినీ కష్టం నుంచి కాపాడుతారు అనమాట. అంటే ఏదన్నా ఒక కార్యాన్ని, స్వామి కార్యాన్ని నెరవేర్చాలంటే తప్పించి ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటారనమాట. అందుకని ఇక్కడ శివుడు రావడం, వీళ్ళ కలవడం అతనికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ విషయం చెప్పుకుంటూ మన శంకరాచార్యుల గురించి చెప్పారనమాట. శంకరాచార్యులు బౌద్ధ మతాన్ని ఖండించేందుకు వచ్చి ఆయన పలికింది కూడా అశాస్త్రం అనమాట. ఇక్కడ మన పద్మపురాణ శ్లోకాలు కూడా చెప్పారు, మాయావాదం అసశాస్త్రం. అంటే ఏదైతే శంకరాపాదుల ద్వారా చెప్పబడిందో అది కూడా అశాస్త్రము, అది సరి అయింది కాదు. కానీ బౌద్ధ మతాల్ని అణిచేందుకు ఆ రకంగా చెప్పాల్సి వచ్చింది. తర్వాత వచ్చిన చైతన్య మహాప్రభు మిగతా వైష్ణవాచార్యులకు ఈ మాయావాదం, శూన్యవాదం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ముఖ్యంగా చైతన్య మహాప్రభు వాటి గురించి అసలు ప్రస్తావించనే లేదు. ఆ విషయాన్ని మనకు శిలా ప్రభుపాద చెప్పారన్నమాట. సామాన్యంగా ఎవరైతే భౌతికంగా ప్రయోజనాలు కోరుకుంటారో వాళ్ళు శివభక్తి చేస్తారో వాళ్ళ పట్ల కరుణతోటి శివుడు వాళ్ళ కోరికని తీరుస్తాడు అని తెలుసుకున్నాం అనమాట. ఈ రోజు శ్లోకంలో ముఖ్యంగా 18th శ్లోకం వెరీ ఇంపార్టెంట్. శివుని యొక్క స్థానము, అతని గొప్పతనం గురించి చాలా డీటెయిల్ చెప్పారు శిలా ప్రభుపాదుల వారు. నాకు వీలైన కొన్ని పాయింట్స్ నేను షేర్ చేస్తాను, మీరు కూడా ఒకసారి చదువుకోండి తర్వాత. చాలా చక్కటి వివరణ ఇది. 18th ఆత్మా రామోపియస్త్వస్య లోకకల్పస్య రాధసే శక్త్యా యుక్తో విచరతి ఘోరయా భగవాన్ భవః. హరే కృష్ణ. యశోద మాతాజీ వీరు కాదు, ఇంకెవరన్నా. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ స్టార్టింగ్ మీతోనే అయింది కదా, అందుకని. మాతాజీ నేను చదవచ్చా? చదవండి. హరే కృష్ణ. ఆత్మా రామోపి యస్త్వస్య లోకకల్పస్య రాధసే శక్త్యా యుక్తో విరచతి ఘోరయా భగవాన్ విచరతి లక్ష్మి విచరతి ఘోరయా భగవాన్ భవః. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద. జై శ్రీల ప్రభుపాద. పరమ శక్తిమంతుడు విష్ణు భగవానికి రెండో స్థానము
నందున్నవాడు నాకు పరమశివుడు ఆత్మారాముడు. భౌతిక జగమున తాను కోరునది ఏదియూ లేనప్పటికీ భౌతిక లోకవాసుల లాభము కొరకై అతడు సర్వత్రా కార్యుతుడై ఉండి కాళికాదేవి మరియు దుర్గాదేవి వంటి ఘోర శక్తులను కూడి ఉండును. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. ఇక్కడ ఘోర శక్తులు అంటే మనకు కొంచెం కటువుగా అనిపిస్తుండొచ్చు, కానీ వీళ్ళు సంహారంలో వాళ్ళ పాత్ర చాలా యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఘోర శక్తులు అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఈ శ్లోకంలో చెప్పింది ఏంటంటే శివుడు సాధారణ వ్యక్తి కాదు, పరమశక్తివంతుడు అని చెప్తూ భగవంతుడికి సమానం కాకుండా భగవంతుడికి రెండవ స్థానంలో ఉన్నవాడు. ఇది మనం బ్రహ్మ సంహితలో కూడా చదువుకుంటాం. బ్రహ్మ సంహితలో శివుని యొక్క స్టేటస్ అంటే ఆయన స్థానం గురించి ఒక శ్లోకం ఉంది. ఏంటది? హరే కృష్ణ. క్షీరం యదాదతి విహార అంటే ఒక పెరుగుకు పాలకు మధ్యన ఉండే వ్యత్యాసము వంటిదే విష్ణువుకు శివునికి మధ్య ఉండే వ్యత్యాసం. ఆ భౌతిక అంటే మన పాలలో, శుద్ధమైన పాలలో ఏదైనా కలిపితేనే పెరుగు అవుతుంది. అదే రకంగా భౌతికత్వంతో కొంత సంబంధం ఉండడం వల్ల శివుడు పెరుగుతో పోల్చబడ్డారు అని చెప్తున్నారు అనమాట. అట్లనే ఆయనకేం కోరికలు లేవు, ఆయన ఆత్మారాముడు. మనం 4th క్యాంటో స్టార్టింగ్ లో కూడా తెలుసుకున్నాం. శివుడు ఏది కోరుకోవడం అనమాట, ఎప్పుడు భగవంతుని ధ్యానిస్తూ ఆనందంగా ఉంటారనమాట. ఆయన ఆత్మారాముడు. తనకి ఏది లేకపోయినా, ఏది కోరిక లేకపోయినా, పాపం ఎవరైనా ఆయన పూజించి నాకు ఇది కావాలి అది కావాలి అంటే వాళ్ళ కోసం వాళ్ళ కోరికలు తీరుస్తారనమాట. వారి కోరికలు తీర్చేందుకు ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారు. అంతేగాక ఆయన ఈ భౌతిక ప్రపంచంలో అందరి కోరికలు తీర్చడము, ఈ భౌతిక ప్రపంచాన్ని పాలించడంలో కాళికాదేవి, దుర్గాదేవితో కలిసి ఉంటారు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం శివుని గురించి చెప్పాలంటే విష్ణువు తర్వాత రెండో స్థానంలో ఉన్నవాడు, గొప్ప భక్తుడు, పరమ వైష్ణవుడు అని చెప్తున్నారు శిలా ప్రభుపాద వారు. వైష్ణవుల్లో కూడా బెస్ట్ పరమ శ్రేష్ఠుడు ఎవరు అంటే శివుడు. అందుకే వైష్ణవానాం యథాశంభు అని వస్తుంది భాగవతంలో మన తర్వాత మహాజనుల్లో ఒకడు. మహాజనుల గురించి మనకు 6వ స్కందంలో అజామిలో ఉపాఖ్యానంలో వస్తుంది. ఆ శ్లోకాలు యమపటులతో చెప్తారనమాట. ఈ మహాజనులు ఎంతమంది ఉన్నారు, ఎవరు చెప్పతారా? ఎంతమంది మహాజనులు? 12 మంది. ఎవరన్నా పేరు చెప్పగలరా? బ్రహ్మ, విష్ణు, సన్యాసం మాతాజీ. బ్రహ్మ విష్ణు అన్నారు, విష్ణు రారు అందులో. ఒక్క నిమిషం తల్లి, మీరు చెప్పండి సన్యాసం మాతాజీ. నేను నాగచంద్రిక మాతాజీ. బ్రహ్మ, శివుడు, స్వయంభూమను, బలి మహారాజు, భీష్మ, ప్రహ్లాదుడు, కపిలుడు, శుక మహర్షి, ఇంకా ప్రహ్లాదుడు, అదే ఆఖరికి యమధర్మరాజు. కుమారులు కూడా బలి మహారాజ్ చెప్పారు, కుమారులు కూడా. ఓకే. సో 12 మంది మహాజనులు. ఎందుకంటే వాళ్ళు మనందరికి ఆదర్శం. భక్తి ఎలా చేయాలి. భీష్ముడు. సో మళ్ళీ ఒక్కసారి ఆర్డర్ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. నారదుడు. జనకుడు కూడా రాలేదు మాతాజీ. 12 రావాలి, మహాజనులు 12 మంది. సుఖదేవ్ గోస్వామి కూడా మాతాజీ చెప్పారు. వైయాసకి సుఖదేవుడు. ఓకే, సరోజ మాతాజీ చెప్పండి. సరోజ నంగనూరు మాతాజీ గబగబ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. అమ్మా హరే కృష్ణ. బ్రహ్మ, శివుడు, ప్రహ్లాదుడు, నారదుడు, కపిలుడు, సనత్ కుమారులు, భీష్ముడు, జనకుడు, బలి మహారాజు, యమధర్మరాజు. వచ్చిందా మాతాజీ 12 మంది? సుఖదేవ్ గోస్వామి. ఓకే, హరే కృష్ణ. సో ఈ 12 మందిలో వాళ్ళని మనం ఆచరించదగినటువంటి ఈ మార్గదర్శకులు. వాళ్ళలో ఒకరు
ఫస్టే వచ్చేది శంభుడు అన్నమాట. శంభుడు అని చెప్తారని ఆ శివుడు. అయితే ఆయన ఎందుకు పరమ వైష్ణవుడు అన్నారంటే శివుడి ద్వారా విష్ణుతత్వాన్ని ప్రచారం చేసే ఒక సాంప్రదాయం ఉంది. మనం అది కూడా తెలుసుకున్నాం తర్వాత. దాన్ని విష్ణుస్వామి సాంప్రదాయంగా చెప్తారు ఆ పరంపరను. కానీ ప్రస్తుతానికి విష్ణుస్వామి సాంప్రదాయం అనకుండా దాన్ని రుద్ర సాంప్రదాయము, వల్లభ సాంప్రదాయం అంటున్నాం. ఇప్పుడు మన దుబాయ్లో ఉన్న టెంపుల్, శ్రీనాథి టెంపుల్, వాళ్ళు పాటించేది వల్లభ సాంప్రదాయం అన్నమాట. ఈ రకంగా ఆయన వైష్ణవత్వాన్ని ఆ పరంపర ద్వారా ఆయన ప్రచారం చేశారనమాట. అదే రకంగా బ్రహ్మ ద్వారా మనం తెలుసుకుంటూ బ్రహ్మ నుంచి వచ్చింది బ్రహ్మ సాంప్రదాయం. తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, మధ్వ గౌడీయ సాంప్రదాయం అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ రకంగా వాళ్ళ ద్వారా వైష్ణవ తత్వాన్ని ప్రసరింప చేయబడింది అనమాట. అయితే శంకరాచార్యులు మనం లాస్ట్ శ్లోకాలు చెప్పుకున్నట్టు ఆయన మాయావాద తత్వాన్ని ఎందుకంటే బౌద్ధ మతాన్ని అణగదొక్కేందుకు మాయావాదం చెప్పినప్పటికీ కూడా ఇంకా ఆయన చివరిలో పరిపక్వమైన స్థితిలో ఆయన చెప్పింది ఏంటి అంటే భగవంతుణ్ణి ఆరాధించు అంటూ వైష్ణవ తత్వాన్ని ఆయన ప్రచారం చేశారు. శ్లోకం చూడండి, స్వయంభూ నారద శంభు. ఫస్ట్ వచ్చిన స్వయంభూ అంటే బ్రహ్మ, నారదుడు, శంభు కుమారుడు, కపిలుడు, మను, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ము, బలి, వైయాసకి, వయం అంటే ధర్మరాజు. సో ఇక్కడ ఈ మాయావాద ఆయన ఏంటంటే మాయావాదిగా అందరితో భావించబడినటువంటి శ్రీపాద శంకరాచార్యులు ఆయన చివరి దశలో విష్ణువునే ఆరాధించడం చెప్తూ ఆయన ఏమన్నారు, భజగోవిందం భజగోవిందం భజగోవిందం. ఎందుకు ఇన్నిసార్లు అంటాం మన ఇంకొక శ్లోకం కూడా చెప్తాం దాని ఇంపార్టెన్స్ గురించి. ఇంకే శ్లోకంలో 3 సార్లు చెప్తాం. పర్ఫెక్ట్ మాతాజీ. చెప్పు తల్లి. హరే రామ హరేర్ నామేవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యత. ఇట్లా ఎందుకు 1కి 2 సార్లు 2కి 3 సార్లు అని చెప్తాం అంటే దాని యొక్క ఇంపార్టెంట్ మెసేజ్ మనకు. మరి మందాహ సుమందమతయో కదా మనం కలియుగంలో ఉన్నాం. మన మొద్దుబుర్రలకు అంటాలి అంటే 1కి 2, 2కి 3 సార్లు చెప్పాల్సి వస్తుంది. అదే రకంగా ఆయన ఏమన్నాడు, మూఢమతే అని చెప్పారు శంకరాచార్యులు ఆయన అనుసరులను. ఒరే మూర్ఖులారా, మీరు ఈ శూన్యవాదం వెంబడి వెళ్ళకండి, గోవిందుణ్ణి ఆ ముకుందుని భజించండి, ఇదే మీకు ముక్తికి మార్గం అని ఆయన బోధించారనమాట. ఈ శివుడు ఏంటంటే ఆయన ఎప్పుడు భౌతిక శక్తులతో కూడి ఉంటారు. అందుకే మనం యోగతో పోలుస్తాం కదా శివుని. ఆ భౌతిక శక్తులు ఏంటి అంటే దుర్గా లేదా కాళికామాత అన్నమాట. వాళ్ళు ఎప్పుడు శివుని యొక్క ఆధీనంలో ఉంటూ ఆయన్ని సేవిస్తూ ఉంటారనమాట. దీని గురించి శీలా ప్రభుపాదుల వారు ఎక్కువ రాశారు. నేను అదంతా చెప్పట్లేదు ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది. ఈ కాళికాదేవి ఏంటంటే శత్రువు అసుర సంహారం చేస్తుంది. అసురులు ఎప్పుడైతే వాళ్ళ కోరికలు ఇంకా తీవ్రమయ్యి అల్లకల్లో సృష్టించబడినప్పుడు ముందు వాళ్ళని ఆదరించిన ఆమె ఆఖరికి అణగతక్కేస్తుంది అనమాట. అందుకని మనం బ్రహ్మ సంహితలు ఏం చదువుకున్నాం, సృష్టి స్థుతి ప్రళయ సాధన శక్తి రేఖ. ఈ జనరల్ గా దుర్గాదేవి కానీ కాళికాదేవి కానీ ఆమెను ఎవరు ఆరాధిస్తారు అంటే ఈ భౌతిక సంపత్తుల కోసం ఆశించే వాళ్ళు చేస్తారు. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే హద్దు మీరుతారో ఆమె ఎట్లయితే తల్లి కావాల్సినవన్నీ ఇచ్చి మారాన్ చేస్తూ మొండితనం చేసిన పిల్లగాళ్ళకు ఒక దెబ్బిచ్చి ఎట్లా పనిష్ చేస్తుందో అదే రకంగా ఈ అసురుల సంహారం కూడా ఆవిడ చేస్తుంది అనమాట. అందుకని ఈ ఎవరైతే శివుని యొక్క ఆ పరమశివుని యొక్క తత్వం తెలుస్తారో వాళ్ళేంటి అంటే ఆయనను ఈ సంపదల కోసం ప్రార్థించారు. కానీ అది తెలియని వాళ్ళు భౌతికవాదులు ఏంటంటే కాళీని, దుర్గాను, శివుని ఒక కోరికలతోటి ఆయన అర్చిస్తారనమాట. శివుడు ఈ భౌతిక ప్రపంచాన్ని ఈ దుర్గా కాళికాల ద్వారా అధీనంలో పెట్టుకున్నారు, కంట్రోల్ చేస్తారు. కాబట్టి మొత్తం ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఆపులెంట్ గా అంటే గ్రాండ్ గా ఉంటారు, తర్వాత రిచ్ గా ఉంటారు అని చెప్తారు. ఈ సందర్భంలో శిలా ప్రభుపాద వారు ఏం చెప్తారంటే ఆయన యొక్క భక్తులు చాలా రిచ్ గా ఉంటే ఎవరైతే విష్ణు భక్తులు ఉంటారో క్రమక్రమంగా వాళ్ళ సంపదని వాళ్ళు
కోల్పోతారు అని చెప్తున్నారు. అట్లా ఎందుకు కోల్పోతారు అంటే భగవంతుడి సంకల్పం అన్నమాట. తన భక్తుడు ఈ ధనానికి కానీ హోదాలు కానీ ఇటువంటి మాయకు చిక్కుకొని తనను మర్చిపోకుండా ఉండాలని భగవంతుడు అట్లా ఈ వైష్ణవుల దగ్గర ఉండే ధనాన్ని, వాళ్ళ హోదాల్ని అన్నిటినీ క్రమంగా తీసేసుకుంటారు. నారదుల వారికి చూడండి, ఒక్క తల్లే ఉండేది. ఆ తల్లి కూడా ఆఖరికి పాము కాటుతోటి మరణిస్తుంది. అప్పుడు ఆయన ఫ్రీ అయిపోతారు. భగవంతుడిని అన్వేషిస్తూ ఆయన ప్రయాణం చేస్తారు. ఈ రకంగా ఏంటంటే విష్ణు యొక్క భక్తుల్ని ఈ వీటి నుంచి ఆయన కాపాడుతారు అనమాట. కాపాడి అన్ని తీసేసుకుంటాడా, వీళ్ళని బికారులుగా చేస్తా అంటే లేదు. వాళ్లకు భక్తి యోగం చేసేందుకు, జ్ఞాన మార్గంలో వెళ్లేందుకు అంతరంగంగా ఆ స్వామి మనకు బుద్ధినిస్తారు. తేషాం సతతయుక్తానం అంతేనా? తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతి. అటువంటి బుద్ధిని, భక్తిలో ముందుకు సాగే బుద్ధిని భగవంతుడు మనకు ఇస్తాడనమాట. ఆ బుద్ధి కారణంగానే ఏంటి అంటే ఈ ఎవరైతే భగవంతుని ఆశ్రయిస్తారో వాళ్ళు సంపదల కోసం ఇటు కాళికాదేవిని గాని, దుర్గాదేవిని గాని, శివుణ్ణి గాని ఆరాధించరు. వాళ్ళను అగౌరవపరుస్తారని కాదు, వాళ్ళను ఆరాధించి వాళ్ళ ద్వారా భౌతిక సంపదలు పొందాలి అన్న కోరిక ఉండదు. కాబట్టి వాళ్ళు ఈ శక్తుల్ని ఆరాధించరని చెప్తూ శిలా ప్రభుపాదుల వారు ఇది లాస్ట్ కంక్లూడ్ చేసేస్తా. భౌతిక జగంలో శివుడు తమో గుణాధిపతి ఉన్నాడు. ఆయన శక్తి అయిన దుర్గాదేవి సమస్త జీవులను అజ్ఞాన అంధకారంలో ఉంచినదిగా వర్ణించబడింది. బ్రహ్మ రుద్రు ఇద్దరు కూడా విష్ణు అవతారాలైనప్పటికీ బ్రహ్మకేమో సృష్టి కార్యం చెప్తే శివునికి లయకార్యం ఇచ్చారు. ఆ లయ కార్యంలో అతనికి తోడ్పడేది భౌతిక శక్తి అయినటువంటి కాళికాదేవి, దుర్గాదేవి. అందుకని ఈ శ్లోకంలో ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఘోర శక్తులతో కూడినారని. ఎందుకు ఆ ఘోర శక్తులతో కూడినారని వర్ణించబడిందంటే ఇది అతని యొక్క నిజమైన స్థితి. సో ఈ రకంగా శివుడి గురించి చక్కటి వివరణ శిలా ప్రభుపాదుల వారు మనకి ఇచ్చారు. అటువంటి పరమ వైష్ణవుడు శివునికి, అతని శక్తులైన దుర్గా, కాళికి నమస్కారాలు చెప్తూ ప్రస్తుతం క్లాస్కి విరామం ఇద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతానికి జై. కమలముఖి మాతాజీ.